భారం దించేసుకోమని చెప్పినా కానీ దించుకోలేని జీవితమని, మీ భారాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చారు కనుక దించుకు వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటే, ఇంకా ఈ భారాలు దించుకోకుండా ఇంటికి ఆ భారంతోనే వెళుతున్నావు అని అంటే కనుక నీకు కూడా మరలా ఎవడు వస్తున్నాడు చెప్పండి? దురాత్మ వస్తుంది. వదిలే, ఇక్కడ విడిచిపెట్టేసే, ఇక్కడ ప్రభువా నీకే అప్పగించేశాను, నా పనుల భారం అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేస్తావో నాకు చెయ్యి. అమావాస్య ప్రార్థనకు వస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేక మంది జీవితాలలో నువ్వు చేశావని నేను విన్నానయ్యా. నా బతుకులో కూడా ఎన్నో పర్యాయాలు అనుభవించానయ్యా. అయినా ఇంకా ఈ భారము నా మీద ఎందుకుంది, ఈ భారము తీసివేయి అని చెప్పి ఇక్కడ నువ్వు వదిలి వెళ్ళిపో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాగు చేసేవాడు సిద్ధంగా ఉన్నాడు కదా, బాగు చేస్తాడు. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. ఇక కొత్త నిబంధనలో ఉన్నటువంటి 7 దయ్యాలు. ఎన్ని దయ్యాలు అయ్యాయి ఇప్పటికి? 5 దయ్యాలు అయ్యాయి. ఇంకెన్ని ఉన్నాయి దయ్యాలు? 7 దయ్యాలు ఉన్నాయి. 7 దయ్యాల గురించి కూడా మనం చెప్పేసుకోవాలి. చెప్పండి, ఏంటి చెప్పేసుకుందామా వద్దా? బాగున్నాయి దయ్యాలు, మనలో ఉన్నాయి దయ్యాలన్నీ. వైరం కలిగించే దయ్యం ఎప్పుడో పడతానే ఉంటుంది మన మీద. రెండవది అబద్ధమాడే దయ్యం ఎప్పుడూ పడతాను, ఎప్పుడూ కాదు ఎప్పుడూ పడతానే ఉంటుంది మన మీద, నాలుక మీద నాట్యం చేస్తూనే ఉంటుంది. మూడవ దయ్యం మూర్ఖత్వం గల ఆత్మ. అప్పుడప్పుడు ఇది బయటికి చాలా మంచోడండి వీడు, ఇంతలా తయారైండి అంటారు కదా. ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఇంత మూర్ఖంగా తయారైంది ఏంటి అంటారు కదా. అంటే అప్పుడప్పుడు వాడు బయటికి వస్తూ ఉంటాడు. 4వ దయ్యం గాఢ నిద్రాత్మ. ఇది తరచుగా వచ్చేదే. 5వ దురాత్మ భారభరితమైనటువంటి ఆత్మ. ఇది ఎవరు ఉంచుకుంటారో వారికి ఎప్పుడు అలా ఉంటానని చెప్పేటువంటి ఈ దయ్యం అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ్యాల మొక్కల్లా మారట్లేదు కదా మీ ఏమిని. దయ్యాలను తరిమేసేటప్పుడు మీకు మొక్కలు ఎలా మారిపోవాలి? ఇప్పుడు మహిమగల మొక్కలుగా మారిపోవాలి, ప్రకాశవంతమైన ముఖాలుగా మారిపోవాలి. అమావాస్య చీకట్లన్నీ తరిమి వేసేటట్లుగా నీ శక్తి ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఆయన ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చాడు ఆయన మనకి. ఆ ఆయుధాలను వాడుకుంటూ వెళ్ళిపోతే నీలో ఉన్న దయ్యాల సమూహాలన్నీ తరిమి వేయబడతాయి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి దయ్యాలలో మొదటి దయ్యము పేరు మోగ దయ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 9:17లో మనం చూస్తే ఈ దయ్యం ఏమిటయ్యానంటే మోగ దయ్యం. ఏ దయ్యం ఇది? మోగ దయ్యం. అందుకనే మీరు మాట్లాడట్లేదు కదా. చెప్పాను కదా ఇప్పుడే ఏ దయ్యమో. అయినా మరలా మీరు చెప్పట్లేదనంటే ఏ దయ్యం పట్టేసింది ఇప్పుడు మనల్ని? ఖచ్చితంగా మాట్లాడిన మాటలు చెప్పకుండా నోరు మూసుకుని ఉంటున్నావే. ఏ దయ్యంతో ఉన్నావు ఇప్పుడు? నువ్వు మోగ దయ్యంతోనే ఉన్నావు. జాగ్రత్త, వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు జవాబు చెప్పడానికి. నీకు మనసులో ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు ఏం చెప్పాలో నీకు మనసులోకి వచ్చేస్తుంది, నాలుగు మీదకి వచ్చేస్తుంది. బయటికి మాత్రం రానివ్వకుండా నీ ముందుండి ఇలా మూసేస్తాడు నోరాడు. మూసేయి మూసేయి, తప్పేమో లోపల మరలా ఏంటి ఇది తప్పేమో, విన్నది ఇంకోలాగా విన్నానేమో, చెప్పనివ్వదు నిన్ను మోగ ఆత్మ. నీ మాట బయటికి రానివ్వదు. ఇక్కడ వాక్యం విన్నావు, వెళుతూ వెళుతూ ఏవేవో చెప్పుకెళ్తావేమో కానీ దేవుని మాటలు చెప్పుకుని వెళ్ళడానికి నీ దగ్గర నోరు రాదు. ఎంతమంది ఈరోజు వస్తూ ఎవరికైనా యేసుప్రభు వారి గురించి చెప్పాను అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం. వీళ్ళని దేవుడు సువార్త చెప్పమన్నాడు, మిగతా వాళ్ళు ఎవరిని సువార్త చెప్పకండి అమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ బొగ్గలు సొట్టబడిపోతాయని చెప్పాడు. అదే ఎవరైనా చెప్పారండి? బ్యూటీషియన్లు ఎవరైనా మీకు ఎక్కువగా మాట్లాడితే బొగ్గలు సొట్టడిపోతాయి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు చెప్పాల్సిందే. ప్రతిరోజు నువ్వు భోజనం చేస్తున్నావునంటే, ఆహారం తింటున్నావునంటే, ప్రభువా ఈ రోజున ఈ జీవితం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నీ గురించి నేను చెప్పకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, నేను వాగేవాడను. దయ్యంలో దేవదాసయ్య గారు అన్నారేంటి? నేను వాగేవాడను. ఏంట్రా అంతలా వాగేస్తున్నావు? అవును, నేను వాగుతాను. ఏంటి నా డ్యూటీ ఏంటి చెప్పండి? వాగే డ్యూటీయే. నేను మ్రోగేవాడను. ఆయన గురించి ఎప్పుడు కూడా మ్రోగుతూ చెబుతూనే ఉంటాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సువార్త చేయడానికి దేవుడు
ప్రతి వారిని ఎన్నుకున్నాడు. మాట్లాడటం నేర్చుకోవాలి. ఎవరికైనా చెప్పడమే నీ పని. ఎవరు కనిపిస్తే వారికి సువార్త చెప్పడమే మన పని. క్రైస్తవుడు అయినా నీ జీవితంలో యేసు ప్రభు వారిని గురించి ఏదో ఒక మాట రోజు ఎవరికో ఒకరు చెప్పు. మరి మేము బయటికి వెళ్ళాం కదండి, ఆయన ఇంటి బయటికి అసలు రానివ్వడు కదండి, మేము ఎక్కడ చెబుతామండి సువార్త? మీ పక్కింటి వాళ్ళు మార్చబడ్డారా? మీ పక్కింటి వాళ్ళు నమ్ముకున్నారా? ఎదురింటి వాళ్ళు నమ్ముకున్నారా? లేక మీ బంధువులు, నీ చేతిలో సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ తీ, బంధువులు కనుక ఫోన్ చేయి. తర్వాత కలుపు. ఏం చేయాలి? యేసు ప్రభు వారిని కలపడం నేర్చుకోండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కలపడం అంటే యాడ్ చేయండి. అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వారి జీవితంలో ఒక మాట వేసి కలపండి. గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక రోజున చాలా దూరం వెళ్ళి సువార్త చేసి వచ్చి రిక్షా మీద ఇంటికి దిగేసరికి ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని కాటికి తీసుకెళ్ళిపోతున్నారు కాల్ చేయడానికి కర్రల మీద. ఇంట్లోకి వచ్చి ఏడవడం ప్రారంభించాడంట ఆయన. భార్య వచ్చి అడుగుతుంది, ఏంటండి ఏమైంది? ప్రయాణంలో ఇబ్బంది అయిందా? ఏ కష్టమైనా వచ్చిందా? ఎందుకని ఏడుస్తున్నారు అని ఆర్ఆర్కే మూర్తి గారు తన భార్య అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, లేదమ్మా, అతనికి సువార్త చెప్పాలని చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను. చెబుతాములే అనుకున్నాను. ఈ రోజున అతనికి సువార్త చెప్పకుండానే, నా యేసుని గురించి చెప్పకుండానే అతను చచ్చిపోయాడే. దేవుడికి నేను ఏం లెక్క చెప్పాలి? దేవుడు నన్ను అతనికి సువార్త చెప్పలేదానంటే ఏం చెప్పాలి? ఎంతో మందికి సువార్త చెబుతున్నాను, చాలా దూరాలు వెళుతూ ఉన్నాను, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాను, కానీ నా ఇంటి పక్కన ఉన్న వాడికి నేను సువార్త చెప్పలేకపోయానని కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. కనుక నీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతమందికి పరిచయం చేస్తున్నావు నీ జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ మాటను ఎంతమందికి చెబుతున్నావు ఈ రోజున? నువ్వు మోగవాడిగా నువ్వు ఉండిపోయావేమో ఈ రోజున, మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేమో. ఆయన ఇలాంటి మోగ దయ్యం పడినటువంటి వారిని ఆయన స్వస్థపరిచి నోరు తెరిచాడు. చప్పట్లు దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇంకా మన జీవితంలో ఈ రోజున దేవుని గురించి చెప్పకుండా మౌనముగాను ఉన్నావేమో. మొర్దెకై అంటున్నటువంటి మాట ఏమిటంటే, అమ్మా ఎస్తేరు, ఇదిగో ఈ సమయమందు నీవు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నట్లయితే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి నా దేవుడు పంపిస్తాడు. చప్పట్లు దేవుని మహిమపడదాం. హల్లెలూయా. సువార్త జరిగిపోతే, కానీ నీ ద్వారా సువార్త వెళితే ఆయనకు సంతోషం. నీ ద్వారా ఒకరు రక్షించబడితే ఆయనకు ఆనందం. నీ ద్వారా ఒకరే దేవుని తెలుసుకుంటే నీ కిరీటములో మరి యొక్క మహిమ వజ్రమును ఆయన ధరింప చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. మూగవాడిగా నువ్వు మారిపోవద్దు. ఇక 7వ దయ్యము పేరు ఏమిటంటే చెవిటి దయ్యము. 9వ అధ్యాయము 25వ వచనం మార్కు సువార్త మనం చూస్తే ఈ దయ్యము మనకు కనిపిస్తూ ఉంది, ఈ దురాత్మ కనిపిస్తూ ఉంది, చెవిటి దయ్యనటువంటి మూగ దయ్యము. కనుక ఈ దయ్యం అంటే, ఈ శిష్యుడంటే సాతానికి చాలా ఇష్టం. ఎవరు? ఏ దయ్యం అంటే ఇష్టం బాగా? ఏ శిష్యుడు అంటే ఇష్టం? 7వ వాడు కదా. ఎన్నో వాడు? 7వ వాడు. ఏంటి వీడు? చెవిటి దయ్యం. ఇక నువ్వు వినకపోతే నువ్వేం చెబుతావు? వింటేనే కదా ఏమైనా చెబుతావు. అవునా? దేవుని వాక్యం విననివ్వదు, దేవుని వాక్యం విననివ్వదు. అందుకని యేసుప్రభువు వారు తరచుగా, అలాగే ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు తరచుగా చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. ఎందుకంటే స్వరము వినగలిగేటువంటి అంతస్తు నీకు ఉండాలి. ఆయన స్వరాన్ని వినాలి. స్వరమంతా పోయిన తర్వాత, వినడమంతా అయిపోయిన తర్వాత చెవులు వినబడవు. ఇంకా ఏం చెబుతున్నావు అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత విందామన్నా నీకు వినబడదు. అందుకని నాకు చెవులు ఉన్నంత వరకు వినలేదు నీ వాక్యము, నాకు చెవులు ఉన్నంత వరకు వినలేదు నీ వాక్యము, చెవంతా
మూడంతా వచ్చాక వినాలని ఉంది నీ వాక్యము, వినాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేకనాకు ఒక స్వరము నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినిపించుచున్నది కేక, కానీ నేనే వినలేకపోతున్నాను. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన అంటే తలుపు దగ్గర ఉండి ఆయనే చెప్పండి తట్టుచున్నాడు. ఎవడైనా ఆయన స్వరము విని తలుపు తీసియడలా నేను వారి దగ్గరికి వచ్చి వారితో కలిసి ఏం చేస్తా? నేను భోజనం చేస్తాను. ఎంత గ్యాప్ ఎంత? గదిలోకి బయటికి గ్యాప్ ఎంత ఉంది? 4 అంగుళాలు. ఎంతండి? తలుపు ఎంత ఉంటుందని మహా అయితేని 4 అంగుళాలు వెడల్పు ఉంటుంది, అంతేనా? ఆయనకి నీకు ఎంత దూరం ఉంది? 4 అంగుళాలే. నీవు ఆయన స్వరాన్ని ఇంకా గుర్తుపడలేకపోతూ ఉన్నావు. ఆయనే వచ్చి కిటికీ కన్నతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు ఆయన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నావేమో, విడిచిపెట్టేస్తున్నావేమో, ఆయన మాట వినకుండా దూరం అయిపోతున్నావేమో. ఆయన చెప్పే మాట చెవి గలవాడు ఆత్మ సంఘములకు చెప్పుతున్న మాట వినుగాక అంటున్నాడు ఆయన. మీరిప్పుడు నా మాటను బట్టి పవిత్రులై ఉన్నారని చెబుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు దేవదాసయ్య గారే ఈ భూలోకంలో ఉండగా ఆయన అనేకమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటే ఎవరికి అర్థమయ్యేది కాదు, అర్థమైనా పట్టించుకునేవారు కాదు. కనబడతాడా, మాట్లాడతాడా దేవుడు, ఈ కొత్త బాధ ఏంటి అనేవారు, ఈ సాతాను దిరింపులు ఏంటి అనేవారు, రాకడ ప్రార్థనలు ఏంటి, దైవ రక్షణాలేంటి, ఏమిటి బాధ కొత్తగా ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. అప్పుడు దైవజనులు దేవదాసయ్య ఒక మాట అన్నారు, చాగల నాడుకు నీరెక్కదు, నా మాటలు మీ చెవులకి ఎక్కవయ్యా అన్నారు ఆ రోజున. చాగల నాడనంటే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రికి పైన ఉన్న ప్రాంతం అంతా, పెద్దాపురం తుని వరకు ఉన్న ఈ ప్రాంతం అంతటిని ఏమంటారు అంటే చాగలనాడు అంటారు. మన ప్రాంతం ఏంటి? పక్కన ఉన్నదంతా కూడా కోనసీమ అంటారు. కనుక ఆనాడు చాగలనాడుకి నీరెక్కేది కాదేంటి? నిజం చెప్పాలంటే ఆ పక్క నుంచే వస్తుంది గోదావరి. గోదావరికి ఆ పక్కన ఉన్న ప్రాంతాలన్నీ చెప్పండి దగ్గరగానే ఉన్నాయి, కానీ నీళ్ళు వచ్చే అవకాశాలు అక్కడ వారికి లేవు. కాలువలు లేవు. కాలువలు ఎక్కడున్నాయి? మనకున్నాయండి కాలువలు. మహానుభావుడు సదార్థర్ కాటన్ గారే మనకి ఇక్కడ చక్కగా ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టాడు, బొబ్బర్లంక బ్యారేజ్ కట్టాడు ఆయన. ఆ బ్యారేజ్ని బట్టి మనకి ఏమొచ్చాయి? ఇప్పుడు కాలువలు వచ్చాయి, పంటలు పండించుకుంటున్నాం మనం. మరి పైన ఉన్న వాళ్ళకి కాలువలు లేవే. అందుకనే ఈ గోదావరి నీరు చాగలనాడికి ఎక్కేది కాదు. ఎలా ఎక్కుతుంది? ఎక్కడానికి లేదు కదా, అవకాశం లేదు. దేవుని స్తోత్రం. అందుకని అన్నారు దైవజనులు, చాగలనాడుకు నీరెక్కదయ్యా, నా మాటలు మీ చెవికి ఎక్కువ. మరి ఇప్పుడు చాగలనాడుకు నీరెక్కుతుంది తెలుసా? పోలవరం ప్రాజెక్ట్ కట్టారు అక్కడ, కాలువలు తవ్వారు అక్కడ, ఇప్పుడు నీరు వెళుతుంది అక్కడికి, పొలాలు పడుతున్నాయి అక్కడ. సమూహంగా దేవుణ్ణి మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారి మాటలు కూడా ప్రపంచం అంతటికి చేతనే కనుక చెప్పు దేవుని మహిమపడతాం. హల్లెలూయా. చాగలనాడుకు నీరెక్కదునా, మాటలు మీ చెవి కెక్కవులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 75వ సంవత్సరం బైబిల్ మిషన్ వచ్చినప్పుడు ఈ ప్లాటినం జూబిలీ సమయంలో రాసినటువంటి పాట ఇది నేను దేవుడు అందించగా. చాగలనాడుకు నీరెక్కదునా, మాటలు మీ చెవి కేకవులే. నేడు చాగలనాడుకు నీరెక్కనుగా, మాటలు మీ చెవి కేకెనుగా, నా మాటలు మీ చెవి కేకెనుగా. యేసయ్యా దాసయ్యా షకీనా పరిచర్య మాకిచ్చితిరి, బైబిలు మిషనును నడిపింపాం. యేసయ్యా
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఆయన మాటలు ఎవరికి ఎక్కలేదు, కానీ ఈ రోజున ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పినటువంటి ధ్యానం అందరికీ కావాల్సి వస్తుంది. ఈ రోజున ఆయన చెప్పిన పాటలన్నీ అందరికీ, ప్రతి వారికి వినబడుతున్నాయి. చాలా మంది దేవదాసయ్య గారు ఫోటోలు వేసుకుని పుస్తకాలు ప్రింట్ చేస్తూ ఉన్నారు. అద్దంకి రంజిత్ పీరి గారు కానీ, ఆ మహానుభావుని యొక్క ఫోటోలు. కేఏ పాల్ గారు ఆయన ప్యాంప్లెట్స్లో ఇంతకుముందు ఏం వేసుకున్నారంటే, నాకు దేవదాసయ్య గారే పేరు పెట్టారు మా తల్లిదండ్రులు తీసుకువెళ్ళినప్పుడని ఆయన వేసుకున్నారు. దేవదాసయ్య గారి గురించి మొత్తం అంతటా వినపడుతుంది. చెప్పకూడదు. దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటండి మీరు ఆయన గురించి చెప్తారు అస్తమాను, దేవదాసయ్య గారి గురించి చెప్తారు అంటే, మీ నాన్న మీకు గొప్పేనా? మీ తాత మీకు గొప్పేనా? మరి మా నాన్న మా తండ్రి మాకు గొప్ప. చప్పలు కొట్టిన కట్టుకోసారి దేవుని మహిమపరుస్తాలి. మా గొప్పలు మేము చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? మా గొప్పలు చెప్పుకుంటే కానీ తెలియాలి కదా, మేమితో అందరికీ తెలియాలి కదా గొప్ప ఏంటో. ఆయన ఎంత గొప్పడో, ఎంత భక్తివాడో, ఎలా జీవించాడో, ఎలా బ్రతికాడో, స్త్రీని కానీ ముంటకుండా ఎలా బ్రతికాడో చెప్పకపోతే ఎవరో తెలుస్తుంది. హోటల్ ప్రారంభించో కొత్తగా అనుకుందాం, ఇంటి దగ్గర మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పకుండా వండేసుకుని కూర్చుంటూ వచ్చేస్తారా? ఏం చెయ్యాలి? చెప్పుకోవాలి కదా. అదేటమ్మా అలా చెప్తున్నావు అంటారా వాళ్ళు? అలాగే అండి, వస్తామంటారు కదా వాళ్ళు. కనుక మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? చప్పలు కొట్టని కట్టుకోసారి దేవుని మహిమపరుస్తాను. నేను ముగించేస్తాను, సమయం అవుతూ ఉంది. కనుక ఈ చెవిటి దయ్యం అంటే సాధారణ మహా ఇష్టం. ఎందుకంటే వినకుండా చేస్తాడు వాడు. వినకపోతే ఇంకేం చెప్తావు నువ్వు? ఏదైనా వింటేనే కదా చెప్తావు. కనుక ఈ 7వ దయ్యం అంటే సాతానుకు కూడా చాలా ఇష్టం. అంతే కదా. చిన్నోడండి, మా చిన్నోడండి, ఆడిని వదిలితే చాలండి బాబు. మా చిన్నోడిని ఆడి పెద్దోడి కంటే బాబు ఆడి ఇరగొట్టేస్తాడండి. ఇంకా అసలు మామూలుడు కాదు. ఈ డైలాగ్ వింటున్నారా మీ ఇంట్లో చిన్నోడి గురించి? మా చిన్నోడు ఒక్కడు చాలండి బాబు, ఆడిని ఒక్కడిని వదిలితే మొత్తం తిప్పేస్తాడు మొత్తం అంతా అనరా. అందుకని 7వోడు సాతానికి ఇష్టమైనోడు. ఈ దురాత్మ వాడికి చాలా ఇష్టం. వెన్ను కూడా చేయడమే వాడి పని. నువ్వు వస్తే, నువ్వు కూర్చుంటే సడన్ గా అలాగే ఎవరో వస్తారా లేదా? వస్తున్నారా? నీ చూపు దేవదాసరు అందుకని అన్నారు, గుడిలో కూర్చుని కార్యక్రమము గుర్తింపకుండుట అశ్రద్ధ, చెడగొట్టును మనోనిధానము. పెడచూపు ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట? మనోనిధానాన్ని చెడగొట్టేస్తుంది. అది చాలు వాడికి. మాట వినకుండా చేసేస్తుంది. ఇక్కడ బాగానే వింటూ ఉంటుందండి అలా కూర్చుని. చాలా బాగా వినేస్తున్నావు అని వెంటనే ఇంటి దగ్గర సడన్గా ఒక విషయం గుర్తొస్తుంది. అయ్యి బాబు, తాళాలు వేయడం మర్చిపోయాను బీరువాకి. ఒకే ఒక ముక్క, ఏం కాదు, తాళాలు వేయడం మర్చిపోయాను. చాలదండి. ఇంకా నీ మనసు ఎక్కడ ఉంటుందా? మరి గ్యాస్ కట్టడం మానేసి ఏదో ఒకటి గుర్తొస్తే ఏమైపోతుందో. వీడు అసలు మామూలుడు కాదు. వీడు ఎవడో ఆడు. అందరి ముందునేమో ఆయన అంటారు అనుకోండి. అందరి ముందు ఆయన, మనసులో ఆడు మామూలుడు కాదు బాబు. తలాలు దొరికాయంటే ఆ చీరల్లో పెట్టిన డబ్బులు ఎక్కడ లాగేసి ఎట్టుకెళ్ళిపోయి తాగేస్తాడో, తగలెట్టేస్తాడో, పేకటాడేస్తాడో అనుకోరా. ఇక్కడ ఏమన్నా వినబడతాయి ఇప్పుడు మీకు? ఇంకేమి వినబడవు. సరే, వచ్చి కూర్చున్నవి ఇవేమీ లేవు. పక్కబడి పోయిన వారం రాదు చూస్తుంది. పాట పాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటుంది. పోయిన వారం రాలేదు ఇవి అనుకుంటుంది. స్లోగాని పోయిన వారం రాలేదే అంటది. అయిపోయింది. ఈ పాట ఎక్కడికి వెళ్ళిపోద్ది, వాక్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది. పాయింట్స్ అన్ని కరెక్ట్గా కనెక్ట్ అయ్యే దగ్గరే వాడు కనెక్ట్ అవుతాడు. అక్కడ ఈ వాక్యం నీకు మనసుకు హత్తుకోబోతుంది అన్నప్పుడే పక్కావిడి నీకు కనెక్ట్ అయిపోద్ది. ఏమవుతానంటే, పోయిన వారం రాలేదే. గుర్తుపెట్టుకోండి, మామూలుగా మాట్లాడడం కంటే కూడా ఇలా మాట్లాడితేనే స్వరం ఎక్కువ పోతాడు. తెలుసా సంగతి మీకు? మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా సరే మెల్లగా మాట్లాడితే చాలా శక్తి కోల్పోతారు ఎక్కువ. కనుక ఈ చెవిటి దయ్యం అంటే సాతానుకు చాలా 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 ఇష్టం. సరే, 8వ దయ్యంలోనికి వెళ్ళిపోదాం, దురాత్మలోనికి వెళ్ళిపోదాం. 8వ దురాత్మ పేరు ఏమిటంటే బలహీనపరచు దురాత్మ. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 13:11. ఈ దురాత్మ పేరు ఏం పేరు అంటే బలహీనపరచు దురాత్మ.
ఒక ఆమె ఉందట, ఆమె నడుము వంగిపోయింది. 1 కాదు 2 కాదు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినదై చక్కగా నిలబడలేకుండా ఉంది. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చింది. యేసయ్య ఆమెను చూచి పిలిచాడు, అమ్మా అని హస్తము వేసి ప్రార్థించాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆమెలో ఏ దయ్యం ఉందట? స్పష్టంగా వ్రాయబడిన మాట, బలహీనపరుచు దురాత్మ. బలహీనపరిచేస్తుంది నిన్ను. నేను ఇంక రాలేనమ్మా ఇవాళకి, రాత్రి దాకా చెప్తుంది, పొద్దున వచ్చేస్తాను నమాజ్ ప్రార్థన, నీకు కూడా ఎందుకు, ఆటో కట్టించేస్తాను, నీకు ఎందుకు కంగారు పడక వచ్చేస్తున్నాను అని పొద్దుటే కొంచెం పొద్దున్న లేచేటప్పటికి ఇక్కడ నొప్పి మొదలైందమ్మా, ఇలా వచ్చింది, ఇలా కిందకి వెళ్ళిపోయింది, అలా పైకి వచ్చారు. బలహీనపరిచేటువంటి దురాత్మ. జాగ్రత్త. దీంతో నువ్వెంత బలంగా ఉన్నా సరే సడన్ గా కొంగ తీసేస్తూ ఉంటుంది నిన్ను, అధపాతాళానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్త. బలహీనపరచు దురాత్మ. పెండ్లి కుమార్తె ఎలా ఉండాలనంటే బలముగా ఉండాలి. ఏమంటే చక్కగా నిలబడిన వాళ్ళు ఇష్టపడతారా? పెళ్లి కొడుకు వంగిపోయిన ముసలమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోరా అబ్బాయి ఎవరైనా చేసుకుంటాడా? మాట్లాడేంటి మీరు? మరి మన పెండ్లి కుమార్తె వరుస కదా మంది. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? చక్కగా నడవాలి. పరమగీతంలో అంటాడు కదా, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. దేవుని స్తోత్రం. అంటే మనం ఎంత చక్కగా ఉంటే అంత అందం ఆయనకి, ఆ సంతోషం ఆయనకి. ఆయన నీ సౌందర్యమును కోరేటువంటి వాడు. ఆయన ఎంత సౌందర్యాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. కానీ నువ్వే వంగిపోయిన వాళ్ళు తలపైకి ఎక్కడికి కూడా కష్టమే, చాలా కష్టంగా ఎత్తుతారు. అంటే ఎప్పుడు కిందకే చూసేటువంటి చూపు తప్ప పైకి చూసేటువంటి చూపు ఉండదు. కింద ఒక జంతువు పేరు చెప్పండి. ఈ పంది జీవితకాలం అంతా కిందే, పైకి చూడదు. ఎప్పుడు చూస్తుందంట పైకి? దాన్ని పట్టుకుని కాళ్ళు ఈ 2 కట్టేసి మధ్యలో కర్ర దోపేసి ఈ పక్కన ఒకడు వెనకాల ఒకడు మోసుకెళ్తున్నప్పుడు తల పైకి చూసి, అయ్య బాబు ఎంత ఉందా ఆకాశం, ఎంత ఉందా భూమి, ఎంత ఉందా సంతోషం అనుకుంటుందట. అంతే. ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇది చచ్చిపోయాక తెలుస్తుంది నీకు. అయ్యో, ఈ లోకంలో ఉండగా ఈ పైరున్న విషయాల గురించి నేనే ఆలోచించలేకపోయానే, నా బలహీనత వైపు నేను చూచాను, నీ బలం వైపు నేను చూడలేదు. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు, నీ బలహీనత తాటు చూడకు, నా బలమోత తిరిగోచు, నీ బలమునకు నిలిచిన, నీ బలమునకు, నా బలమే గద చేయవల, నా బలమే గద చేయవలసిన, మనోవిచారం కూడదు. చప్పట్లు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలహీనపరిచేటువంటి దురాత్మ రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుందేమో, దేవుని మందిరానికి ఆటంకపరుస్తూ ఉంటుందేమో. అన్నింటినీ విదిలించుకుని రావడం నేర్చుకోవడం ప్రారంభించాలి. విదిలించుకుని రావడం ప్రారంభించాలి. ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట, ఈ రోగం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రతి ఆదివారం ఉదయము మన చర్చి 7:30కి స్టార్టింగ్, 7:30కి మైకులు వినపడుతుంది కదా పాట, అప్పుడు స్టార్ట్ అవుతుంది తలపోటు, అలా పెరుగుతుంది, సరిగ్గా ముగింపోయేసరికి అలాగా తగ్గిపోతుంది. అలాంటి దయ్యాలు ఉంటాయి. ఏంటి, సరిగ్గా ఆ టయానికి వస్తుంది తలపోటు. లోపల నుంచి అయ్యి బాబు తలపోడితే ఏం వెళ్తావు, వెళ్ళలే అనుకుంటుంది. ఈ దయ్యాలతో జాగ్రత్త. కనుక బలహీనపరిచేటువంటి దురాత్మ అనేటువంటిది మన మీదకి రాకుండా చూసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, యెహోవా నా బలమా అని పాడుకుంటున్నావు కనుక నువ్వు చక్కగా నిలవబడాలి. పెండ్లి కుమార్తె అంతస్తులోకి నువ్వే ఎత్తబడాలి అని అంటే, మరియు మేఘములకు నీవే చేర్చబడాలి అని అంటే కనుక ఎలా ఉండాలి అనగా చక్కగా ఉండాలి.
మహోన్నతుడానికి మాతో మాట్లాడండి. రావాల్సిన దీవులను దయచేయమని వాక్యమై మాలో ఫలింపజేయడానికి ఇష్టపడుచు ఉన్న దురాత్మల సమూహాన్ని ఎదిరించేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఎన్నో ఆటంకాలు సరిగ్గా 21 వారం అయ్యే లోపుగానే, అమావాస్యలు అయ్యే లోపుగానే దేవుడు ఆ వివాహం మామూలుది కాదు, జరగడం కాదు, చంపేస్తామన్నారు. ఏంటి చంపేస్తామని అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటానంటే కనుక అని. అంత పెద్ద ఇరకాటల నుంచి దేవుడు వాళ్ళకు వాళ్ళే వచ్చి వాళ్ళే దగ్గరుండి ఒకరోజు కాదు పెళ్ళి. ఎన్ని రోజులు చేశారమ్మా? 3 రోజులు పెళ్లి చేశారు. సపరకోటి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అశోకును తన భార్యను దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. నారీమణి డెంగ్యూ జ్వరం వచ్చిన పాపకి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ప్రభు పెరిగితే అమావాస్య పదం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు, పెరిగాయి. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. శాంతిరత్నం గారు మరి సమయమందు మన సేవకురాలు శాంతిరత్నం గారు తన భర్త మార్టిన్ గారు మరి సంవత్సరం నుంచి దగ్గుతో బాధపడుతుండగా అమావాస్య ప్రార్థనలు అంశం పెట్టగా అందరు ప్రార్థనలు దేవుడు విని, మీ అందరు ప్రార్థనలు విని దేవుడు స్వస్థపరిచే చెప్పగలిగి దేవుడు మహిమపడతాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. రక్త సెగ్గటేసినా కానీ దేవుడు స్వస్థపరిచారు. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చిన్నమ్మగారు బలమైన ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థత కార్యం చేశారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్న దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. షేక్ జాన్ ధవళేశ్వరం కుక్క కరిచింది, కోడిగుడ్లు ఆవకాయ పచ్చడి చికెన్ తినేశాడు. మేము ఊరు వెళ్ళాము, ఇంటికి వచ్చాక ఇవన్నీ మా అబ్బాయి చెప్తున్నాడు. ప్రభు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నారు. ఏ ప్రమాదం జరగలేదు, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. షేక్ ఉలీమా ధవళేశ్వరం శుక్రవారం చాలా మంచి సంబంధం వచ్చింది. పెళ్లి వారందరూ మంచివారు అనుకున్నాము. నిన్న సోమవారం నైట్ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయింది, చాలా కేసులు ఉన్నాయని తెలిసింది. పెళ్ళి అవ్వకుండా విషయములు దేవుడు తెలియచేసి చాలా గొప్ప మేలు చేశాడు. అమావాస్య ప్రార్థన అంశం పెట్టుగా దేవుడి సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడు దీవించును గాక. ఆమేన్.